నాగనాథ్ గారు, పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ముఖ్యంగా కుంభరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి వివరించండి సార్. కుంభరాశికి వ్యయభావము అయినటువంటి మకర రాశిలో పంచగ్రహ ఓకే. కూటమి ఏర్పడుతుంది. 15వ తారీఖు తర్వాత రవి గ్రహం యొక్క సంచారం ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఓకే. సో అయితే వీళ్ళకి మనకి మకర రాశి అంటే వీళ్ళకి పూర్తిగా పంచగ్రహ కూటమి ఏర్పడాలి అంటే 18వ తారీఖు వస్తుంది. ఉమ్. అంటే చంద్రుడి యొక్క ప్రవేశం కూడా జరుగుతుంది. మిగతా 4 రాశులు మీకు 15వ తారీఖు తర్వాత వస్తే 18వ తారీఖు కూడా చంద్రుడు వచ్చి చేరుతాడు, వెళ్తాడు. అంటే పంచగ్రహ ఓకే. కూటమి పూర్తిగా 20వ తారీఖు వరకు ఉంటుంది. ఉమ్. సో తర్వాత చంద్రుడి యొక్క స్థానచలనం జరుగుతుంది. ఇక్కడ మకరం నుంచి కుంభంలోకి వచ్చేస్తాడు. ఉమ్. అయినప్పుడు కూడా వ్యయభావంలో కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి ఉంటుంది. ఓకే. ఈ పంచమ భావం అంటే 5 గ్రహాల కలయికను మనం అవును. పంచగ్రహ కూటమి అంటున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ, ఈ 5 గ్రహాల యొక్క కలయిక. అయితే ఇందులో కుంభరాశి వాళ్ళకి శుభ అశుభ అన్నారు. అవును. వీళ్ళ జాతకరీత్యా చూసుకుంటే మేడం, వీళ్ళకి పంచమాధిపతి బుధుడు, అష్టమాధిపతి బుధుడు, ఓకే. చతుర్థ భావాధిపతి భాగ్యస్థానాధిపతి శుక్రుడు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీళ్ళకి. ఉమ్. అంటే తల్లి తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఉమ్. లేదా వీళ్ళకి ఏమన్నా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ గతంలో ఉన్నవి, కొన్ని అంటే ఏళ్ల తరబడి నుంచి కోర్టు కచేరీలు ఉన్నవి ఆస్తులు. ఉమ్. కానీ గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి సంబంధించినటువంటి ఆస్తులు ఓకే. సొంతంగా సంపాదించినవి కావు. కావు. ఉమ్. ఇది వీళ్ళకి లబ్ధి చేసేటువంటి టైం. ఓకే. ఓకే. ఉమ్. ప్లస్ పంచమాధిపతి, అష్టమాధిపతి. పంచమ భావము అంటే వీళ్ళు జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు ఉమ్. ఆ భాగస్వామితో సంబంధించినవి. అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి అంటే పెళ్లి అయిన తర్వాత ఓకే. వీటికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది 60% వీళ్ళకి ఇట్లా ప్రతికూలంగా ఉందంటే, రిమైనింగ్ 40% ఏదైతుందో వాళ్ళకి ఐడెంటిటీకి సంబంధించిందని, ఉమ్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి సంబంధించిందని, లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్కి సంబంధించినవి కానీ అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ పంచగ్రహ కూటమిలో కనిపిస్తుంది. ఓకే. అలాగే వీరికి ఉన్నతమైన ఎదుగుదల అనేది ఏమన్నా ఉందంటారా? ఆబ్జెక్టివ్ సక్సెస్. ఓకే. ఆబ్జెక్టివ్ సక్సెస్ అంటే ఏంది? ఒక జీవితంలో ఒక ఇల్లు కొనుక్కునే వాడు కూడా ఒక లగ్జరీ హౌస్ కొనొచ్చు. ఓ. ఏమైందని? ఉమ్. సో ఎప్పుడు ఊహించని వ్యక్తి ద్వారా ప్రేమలో పడి ఆ ప్రేమ వ్యవహారం సక్సెస్ కావచ్చు. ఓకే. ఆ? ఉమ్. భాగస్వామికి సంబంధించింది. భాగస్వామి ఒకవేళ డిస్ప్యూటెడ్ రిలేషన్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకంటే పెద్ద సెన్సేషనల్ పాయింట్స్ ఏముంటాయి చెప్పండి?